హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ ఎలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ 65 సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే పెద్ద కాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆ కాడలు కూడా తక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది కాలీఫ్లవర్ 65కి. ఇప్పుడు బాగా మసన్న వేడి నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ వేసుకొని ఒక 30% కుక్ అయితే చాలు. కుక్ చేసుకున్న తర్వాత పక్కన ఆరబెట్టేసుకోండి. చూడండి, దాంట్లో ఉన్న డస్ట్ మన్ను ఏమైనా ఉంటే కూడా పోతుంది, ఏదైనా సన్న పురుగు ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. అలా ఆరబెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, లేకపోతే వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల మసాలా అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతుంది కదా, అలా విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగానే మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని బాగా పట్టేటట్టు కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. ఇలా అంతా కలుపుకోవాలి. ఎక్కువ పలుచగా కూడా కలుపుకోకూడదు, కొంచెం థిక్నెస్గానే ఉంది. చూడండి, నేనైతే ఏమ్స్ కుక్కర్లో చేసుకుంటున్నా. ఇందులో కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి అబ్జర్వ్ చేసుకోదు, ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకంటే దీంట్లో 16 లేయర్స్ ఉంటాయి. ఇది హైడ్రోనిక్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి. రీయూజ్ చేయకూడదు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేసి అంటారు, కానీ ఏమ్స్ కుక్కర్లో ఎన్నిసార్లు అయినా డీప్ ఫ్రై చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేడైన తర్వాత ఆయిల్ ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి, లేదా అంటుకున్నట్టు అయిపోతుంది. విడివిడిగా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఇలా అంతా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏమ్స్ కుక్కర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం ఆయిల్ లేకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. వాటర్ లేకుండా కూడా వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది. ఇంత వేడి ఉన్నా కూడా చూడండి, హ్యాండిల్స్ చేతితోనే పట్టుకుంటున్నా. దీంట్లో ఎలా చేయాలో మా మధ్య వచ్చారు, వాళ్ళకు కూడా చూపిస్తున్నా, చేయిస్తున్నాడు. బాగా చేయిస్తాడు వంటలు, అందుకనేసి చేయిస్తున్నా. చూడండి, మనం రీయూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చాలా వరకు మనం వింటూ ఉన్నాము, కానీ ఏమ్సీ కుక్వేర్లో అలా ఉండదు. మీకు ఏమైనా ఏమ్సీ కుక్వేర్లో డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమ్సీ కుక్వేర్స్ మీద కూడా పర్చేస్ చేసుకోవాలి, హెల్తీగా వండుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఈరోజు మా మరిదితో కలిసి కాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నా. చూడండి, ఇదంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది కాలీఫ్లవర్ 65. చాలా సింపుల్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది ఇంకా కొంచెం టేస్టీగా కావాలి, జ్యూసీగా కావాలి అనుకుంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం సాసెస్ వేసుకొని టమాటో సాసు, గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడిపైన తినండి, క్రిస్పీగా ఉంటుంది.